అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మన వీడియోలో ఎర్లీ మార్నింగ్ మినీ వ్లాగ్ అనుకోండి. నా డే అంతా మార్నింగ్ 4:00 కి స్టార్ట్ అవుతుంది అనమాట. 4:00 నుంచి నేను ఏమేం పనులు చేస్తాను, పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అన్ని ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ లేవంగానే మందిరం తలుపులు ఓపెన్ చేసి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బాల్కనీ డోర్, తర్వాత మెయిన్ డోర్ తీస్తానండి. వేసవి కాలం అయితే వచ్చేస్తుంది కదా, సో మనకి కోయిలమ్మ ఆ వినిపించే శబ్దాలు, ఆ బర్డ్స్ యొక్క శబ్దాలు భలే ఆహ్లాదంగా అనిపిస్తాయి. బాల్కనీలో ఒక 2 మినిట్స్ నించుని ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ టైంలో మంచి ఆక్సిజన్ వస్తుంది కదా, దాన్ని తీసుకుని తర్వాత బ్రష్ అది చేసిన తర్వాత నేను ఈ పౌడర్ తీసుకుంటానండి. ఇది వెయిట్ లాస్ కి సంబంధించిన పౌడర్ అనమాట. పరగడుపున బ్రష్ చేసిన తర్వాత తీసుకోవాలి. జస్ట్ స్టార్ట్ చేసి ఒక 1 వీకే అవుతుంది. ఈ పౌడర్ కనుక పనిచేసి రిజల్ట్స్ అమేజింగ్ గా ఉంటే నేను ఈ పౌడర్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. చూసారు కదండి, రోజు అలా ఒక 5 to 10 మినిట్స్ తలుపు తీయంగానే ఆ సౌండ్స్ వింటూ ఆ ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ ఉంటాను. టైం అయితే ఇప్పుడు 4:30 అయింది. ఇప్పుడు నేను ఇల్లు తుడిచేసి వీధి గుమ్మం కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టీవీ ఆన్ చేసుకుని అమ్మవారిని నిద్ర లేపడానికి రాజరాజేశ్వరి అమ్మవారి సుప్రభాతం పెడతానన్నమాట. అందరింట్లో వెంకటేశ్వర సుప్రభాతం వస్తే మా ఇంట్లో శక్తి పంచాయతనం కాబట్టి నేను ముందు అమ్మవారిని నిద్ర లేపడానికి సుప్రభాతం పెడతాను. మరి అమ్మవారు లేచి ఇంట్లో తిరగాలంటే ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండాలి కదండి. అందుకోసం అని చెప్పి నేను ముందర ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారిని నిద్ర లేపడం కోసం సుప్రభాతం అయితే పెడతానండి. శ్రీ రాజరాజేశ్వరి సుప్రభాతం. శ్రీమాతః శ్రీ పరాశక్తే లోక కళ్యాణకారిణి రాజరాజేశ్వరి. అమ్మవారికి సుప్రభాతం పెట్టిన తర్వాత నేను స్నానాది క్రతువులన్నీ పూర్తి చేసుకుని వచ్చి స్టవ్ అది అయితే ముందు రోజు రాత్రి నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో ఫస్ట్ నేను పొద్దున్నే అమ్మవారికి పూజలో నివేదనగా పాలైతే పెడతాను. సో ఆ పాలు కాచుకుంటున్నాను అనమాట ఇక్కడ.
ఫస్ట్ అండి నేను మా దేవుడు మందిరంలో ఉన్న అమ్మవారికి పూజ చేసే కంటే ముందు ఫస్ట్ తులసి పూజ అయితే చేసుకుంటానన్నమాట. తులసి అమ్మవారికి షోడశోపచారాలతో ఫస్ట్ పూజ చేసుకుంటాను. తులసి కంటే ఫస్ట్ తులసమ్మ దగ్గర గణపతిని పెట్టుకుని గణపతి పూజ చేసుకుని తర్వాత తులసికి షోడశోపచార పూజ చేసుకుంటాను. మొన్నే మార్బుల్తో చేయించుకున్నాను కదండి తులసి కోటని. సో లోపల చిన్న చిన్న మొక్కలు వేసాను, అవి పెద్దవి అవుతాయి కదా అని చెప్పి 2 లక్ష్మీ తులసులు 2 కృష్ణ తులసులు కలిపి వేసాను అనమాట. నేనైతే లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత తులసికి సంబంధించి వేరే అష్టోత్తరం, అలాగే కృష్ణ అష్టోత్తరం 3 అష్టోత్తరాలు అయితే చదువుకుంటాను తులసి పూజ దగ్గర. తులసి పూజ అయిపోయిన తర్వాత దేవుడి మందిరానికి వచ్చి అలంకరణ అది చేసుకుంటానండి. అలంకరణ అది పూర్తయ్యేలోపు ఈలోపు మా వారు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుని మాది శక్తి పంచాయతనం కదా, చక్కగా పూజ అయితే చేసుకుంటాము. అసలు నిత్య పూజ ఎలా చేసుకోవాలి, మన వేదాల్లో శాస్త్రాల్లో ఎలా చేసుకోవాలని చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ మీ అందరి కోసం మన ఛానల్లో త్వరలోనే వీడియోస్ రాబోతున్నాయి. అప్లోడ్ చేసి మీ అందరికీ అందిస్తాను నిత్య పూజా విధానం ఎలా చేసుకోవాలనేది. చూసారా, టైం అయితే 8 అయిపోయింది నా పూజ ఫినిష్ అయ్యేసరికి. సో నెక్స్ట్ ఇప్పుడు కాఫీ తాగుతున్నాను అనమాట. ఈ కాఫీ తాగుతూ ఈ ఎర్లీ మార్నింగ్ రొటీన్ ని ఇంతటితో ముగిస్తున్నాను. చూసారు కదండి, ఇదేనా ఎర్లీ మార్నింగ్ రొటీన్. మాక్సిమం రోజు ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, బయటకు వెళ్ళాలి, పనులు ఉన్నాయి అనుకుంటే తప్ప కొంచెం గబగబా హడావిడిగా ఇంకా త్వరగా ముగించేస్తాను పూజ లేకపోతే పనులు అవిను. లేదంటే రోజు ఇలానే ఉంటుందన్నమాట. ఇదే నా మార్నింగ్ బ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.